नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं। ओं नमः शिवाय, ओं नमः शिवाय, ओं नमः शिवाय। నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ఈ నెల 19వ తారీఖు నుండి శని ఉదయించడం అంటే రవితో కలిసినప్పుడు, అంటే సూర్యునితో కలిసినప్పుడు అస్తంగత్వం చెందుతాడు, అంటే పవర్లెస్, బలహీనపడతాడు, అంటే ఫలితాలు ఇవ్వటానికి బలం లేకుండా ఉంటాడు, శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ. సో ఈ సూర్యుని దగ్గర నుంచి కొన్ని డిగ్రీల దూరం బయటకు వచ్చినప్పుడు శని మరలా తిరిగి ఉదయిస్తాడంటే తన ఫలితాలు పూర్తిగా ఇవ్వటానికి బలం పుంజుకుంటాడు. సో ఈ శని మార్చి 19వ తారీఖు ఉదయించటం వల్ల 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో శని ఉదయించాడు, తర్వాత కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉదయించి కుజునితోనూ శుక్రునితోనూ కలిసి ఉన్నాడు. సో ఇక్కడ 3 గ్రహాల కలయిక ఏర్పడింది. సో ఈ కుంభంలో శని కుజ శుక్రుల కలయిక వల్ల 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయం, ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశి వారికి శని 11వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి, తర్వాత లగ్నాధిపతి కుజునితోనూ, తర్వాత సప్తమాధిపతి శుక్రునితోనూ కలిసి 11వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల మేషరాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. అనేక రకాలుగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అయితే కోరికల చిట్టా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఏ కోరిక మంచిది, ఏ కోరిక చెడ్డది అని తెలుసుకొని కొద్దిగా వాటిని లిస్టులో చేర్చుకోవటం మంచిది. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. అయితే వైవాహిక జీవితంలో కొద్దిగా వివాహమైన వారికి కొద్దిగా ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. కుజుడు 11వ స్థానంలో చాలా బలంగా ఉంటాడు, శుక్రుడు 11వ స్థానంలో చాలా బలంగా ఉంటాడు, శని 11వ స్థానంలో చాలా బలంగా ఉంటాడు. సో మేషరాశి వారికి అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. నూతన పరిచయాలు, నూతన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. ఇంకా కొత్త స్నేహితులు ఏర్పడతారు. అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ కుజ శుక్రుల కలయిక వల్ల, 11వ స్థానంలో కుజ శుక్రుల కలయిక వల్ల దాంపత్య జీవితంలో మంచి బాండింగ్ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, శనితో కలవటం వల్ల కొద్దిగా అవతల వారి అభిప్రాయాలను గౌరవించడం, తర్వాత అడ్జస్ట్మెంట్ అవటం నేర్చుకోవటం వల్ల వైవాహిక జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారికి, టికెట్ వచ్చిన వారికి తప్పనిసరిగా గెలుపు సిద్ధిస్తుంది. ఇంకా లగ్నాధిపతి కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఒక రకమైన అట్రాక్షన్ ఏర్పడుతుంది మీకు. చాలామంది, అంటే మీరు ఏ కార్యక్రమానికి ఎవరితో వెళ్ళినా కానీ లగ్నంలో ఉన్న గురువు వల్ల కూడా మంచిగా అట్రాక్షన్ ఏర్పడి ప్రతివారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. గురుబలం కూడా చాలా బాగుంది. ఇంకా విదేశీయాన విషయాలు, వ్యాపార విషయాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది. పెట్టుబడులు వాటంతటవే సమకూరుతాయి. వ్యాపారంలో లాభాలు చాలా విశేషంగా కలిసి వస్తాయి. ఇంకా మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి లగ్నాధిపతి శుక్రుడు, తర్వాత సప్తమాధిపతి కుజుడు, తర్వాత భాగ్యాధిపతి శని ఇక్కడ కలవటం వల్ల, శని ఉదయించటం వల్ల, శని పూర్తిగా బలం పుంజుకోవటం వల్ల
కేంద్ర కోణాధిపతుల రాజయోగం ఏర్పడి విశేషమైన లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ లేదా కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఒక అద్భుతమైన పదవి కానీ, అధికారం కానీ, లేకపోతే మంచి ఉన్న ప్రమోషన్ కానీ, లేకపోతే విశేషమైన మీరు లైఫ్ టైంలో కోరుకున్న ఒకనొక మంచి ఉద్యోగం సాధించగలుగుతారు లేదా పదవి సాధించగలుగుతారు. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. విదేశీయాన విషయాలు చాలా చాలా అనుకూలిస్తాయి. ఇంకా శశిమహాపురుష యోగం అంటే శని దశమ కేంద్రంలో ఉండటం వల్ల శశిమహాపురుష యోగం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అత్తగారి వల్ల మేలు జరుగుతుంది. పదవి జాబ్లో మంచి జాబ్ కానీ, లేకపోతే మీ వృత్తి ఉద్యోగాలు రీత్యా మంచి అవార్డులు రివార్డులు అందుకుంటారు. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం. తర్వాత రాజకీయాల్లో ఉన్నవారికి లేదా రాజకీయాల్లో పదవి ఆశించే వారికి మంచి పదవి లభిస్తుంది. టికెట్ ఆశించే వారికి టికెట్ లభిస్తుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసా గ్రీన్ కార్డు వంటివి కోరుకునే వారికి విదేశీ వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి. ఇంకా విదేశీ పెట్టుబడులు కోసం చూసేవారికి విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కానీ, లేకపోతే రీసెర్చ్ చదువు రీత్యా రీసెర్చ్ లేదా ఉద్యోగం కావాలనుకున్న వారికి మంచి ఉద్యోగాలు కలిసి వస్తాయి. మంచి గురువు లభిస్తాడు. గురువుల వల్ల చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తండ్రి ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. విశేషమైన ధనప్రాప్తి అన్ని రకాలుగాను అన్ని రంగాల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యాధిపతి శని ఉదయించటం వల్ల లక్క తిరిగి కలిసి వస్తుంది. అంటే గత కొద్ది కాలంగా ఒక నెల రోజులుగా మీరు ఏదైతే లక్క కలిసి రాదేదని బాధపడుతున్నారో, లేకపోతే గురువులతో విభేదాలు కానీ, తండ్రితో విభేదాలు కానీ, ఇట్లాంటివన్నీ దాదాపు అన్నీ సమసిపోతాయి. దైవబలం విశేషంగా పెరుగుతుంది. ఇంకా పంచమాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రావటం వల్ల మీకు వచ్చే ప్రతి ఆలోచన దేవుడు ఇచ్చినట్టుగా చాలా లక్ విశేషంగా కలిసి వస్తుంది. అంటే మంచి మంచి ఆలోచనలు చేస్తారు. కుజుడు 11వ స్థానాధిపతి అవటం వల్ల నిత్యం ధనలాభం ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. సంతానానికి శుభ పరిణామాలు ఏర్పడతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోసం ట్రై చేసేవారికి, విదేశాల్లో విద్య కోసం ట్రై చేసేవారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కానీ లేదా వీసా గ్రీన్ కార్డు వంటి వారికి కోరుకునే వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. జ్యేష్ఠ సోదరులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది. నూతన పరిచయాలు, నూతన స్నేహాలు ఏర్పడతాయి. వీరి యొక్క తోడ్పాటు వల్ల మీకు జీవితంలో స్థిరపడటానికి, విశేషమైన ధనలాభం పొందడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి, వారసత్వ ఆస్తి ప్రాప్తికి రావడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక్కడ కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి కుజుడు, తర్వాత చతుర్థ 11వ స్థానాధిపతి 4-11 స్థానాధిపతి శుక్రుడు, తర్వాత అష్టమాధిపతి శనితో కలవటం, అష్టమంలో ఉండటం వల్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నూతన పెట్టుబడులు కానీ, వ్యాపారాలు కానీ ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కానీ, వృత్తి ఉద్యోగాల రీత్యా ఆకస్మికంగా వచ్చే మార్పుల వల్ల సడన్గా కొన్ని పదవి కోల్పోసి రావటం కానీ, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకోవటం కానీ జరుగుతుంది. మీ నిర్ణయాలు చాలా అసంబద్ధంగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రెషర్తో నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ. తల్లి యొక్క ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లితో కానీ, బంధువులతో కానీ విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులతో కొంతమంది దూరం అవుతారు. ముఖ్యంగా కర్కాటక రాశి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అంటే ఒంటరిగా బయటకు వెళ్ళటం కానీ, లేకపోతే అంటే పార్ట్నర్తో కొద్దిగా చనువుగా ఉండటం, ఒంటరిగా వారితో బయటకు వెళ్ళటం వల్ల దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య పరిస్థితిలో కూడా ఆకస్మికంగా మార్పులు వస్తాయి. తర్వాత దుర్ఘటనలు జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మీకు బైక్ మీద వెళ్ళటం
ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుజునికి సంబంధించిన పరిహారం, శనికి సంబంధించిన పరిహారం, శుక్రునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి ఇక్కడ సప్తమాధిపతి శని ఉదయించటం వల్ల విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. శశిమహాపురుష యోగం వల్ల శశిమహాపురుష యోగం యొక్క పూర్తి స్థాయి ఫలితాలు మీకు శుభ ఫలితాలు అందుతాయి. ఒక మంచి పదవి కానీ, అధికారం కానీ, లేకపోతే నూతన ఉద్యోగం కానీ సాధిస్తారు. వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ఇక్కడ ముగ్గురు కేంద్రాధిపతులు అంటే సప్తమ కేంద్రాధిపతి, తర్వాత చతుర్థ కేంద్రాధిపతి కుజుడు, తర్వాత దశమ కేంద్రాధిపతి శుక్రుడు ఇక్కడ సప్తమ స్థానంలో కలవటం వల్ల మంచి పదవి కానీ, అధికారం కానీ, లేదా నూతన ఉద్యోగం కానీ, మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు. తర్వాత కుజుడు భాగ్యాధిపతి కూడా అయినందువల్ల సప్తమాధిపతితోనూ దశమాధిపతితోనూ కలవటం వల్ల విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వీసా, గ్రీన్ కార్డు ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ట్రై చేసేవారికి అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేకపోతే ఒక మంచి అధికారం కలిగిన పదవి కానీ సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. గురువుల వల్ల మేలు జరుగుతుంది. తర్వాత తండ్రి వల్ల మేలు జరుగుతుంది. లక్ విశేషంగా కలిసి రావటం, తర్వాత భార్య లేదా భర్త వల్ల చాలా మంచి శుభ ఫలితాలు, తర్వాత విశేషమైన ధనాదాయం కలగటానికి, ఒక మంచి కాంట్రాక్ట్ అంటే మీరు ఒక నూతన వ్యాపార అగ్రిమెంట్ చేసుకోవటానికి అనువైన సమయం. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి 5, 6 స్థానాల అధిపతి శని 6వ స్థానంలో ఇక్కడ ఉదయించటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత ఆలోచనలు కరెక్ట్గా మెరుగుపడతాయి. కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు భాగ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా లక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కొద్దిగా శత్రువుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే కుజుడు ఇక్కడ 3వ స్థానాధిపతి, తర్వాత 8వ స్థానాధిపతి అయ్యి 6వ స్థానంలో విపరీత రాజయోగం ఇవ్వటం వల్ల ఆకస్మికంగా జీవితంలో ఎదగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా సోదరుల వల్ల కానీ, లేకపోతే స్థిరాస్తుల వల్ల కానీ విశేషంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 6వ స్థానంలో శుక్రునికి పరిహారం చేసుకోవటం అంటే శుక్రుడు ఇక్కడ భాగ్యాధిపతి, 2వ స్థానాధిపతి. సో ఇక్కడ శుక్రునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. సో శుక్రుని వల్ల అంటే కుటుంబంలో ఐకమత్యం లేకపోవటం, తర్వాత మాట తీరు వల్ల శత్రువులు పెరగడం, ఇట్లాంటి దుష్ఫలితాలు, తర్వాత శత్రువుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం, వీటి నుంచి తప్పించుకుని మంచి శుభ ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ వృశ్చిక రాశి. తులారాశి. తులారాశి వారికి పంచమాధిపతి శని, చతుర్థ పంచమాధిపతి రాజ్యోగకారకుడు శని ఉదయించడం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. పంచమాధిపతి పంచమ స్థానంలో సంచరించడం వల్ల సంతానానికి విశేషమైన శుభ ఫలితాలు, తర్వాత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరితో పాటు లగ్నాధిపతి శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉండటం అంటే శని శుక్రుల కలయిక కేంద్ర కోణాధిపతి రాజయోగం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే మంచి ఉద్యోగం సాధించడం కానీ, వ్యాపార రీత్యా కానీ, లేకపోతే అధికారం సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. సో ఈ శనితో పాటు కుజుడు అంటే ఇక్కడ సప్తమాధిపతి కూడా కలవటం వల్ల కేంద్ర కోణాధిపతి రాజయోగం ఏర్పడటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతనంగా ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. ఇంకా వ్యాపార రీత్యా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. విశేషమైన లాభాలు కలుగుతాయి. స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే స్థిరాస్తి కలిసి రావటం కానీ, లేకపోతే ఒక స్థిరాస్తి కొనాలన్న మీ కోరిక నెరవేరటం కానీ చాలా మంచిగా అవకాశం కలిసి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత మంచి నిర్ణయాలు ఆలోచించి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితంలో చాలా ముందుకు వెళ్ళడానికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 3, 4 స్థానాల అధిపతి శని ఇక్కడ చతుర్థ స్థానంలో ఉదయించటం వల్ల
ఇక్కడ శశమహాపురుష యోగం యొక్క పూర్తి ఫలితాలు మళ్ళీ మీకు కనిపించడం ప్రారంభిస్తాయి. అంటే ఒక మంచి పదవి కానీ, ఉద్యోగం కానీ, అధికారం కానీ ఏర్పడుతుంది. స్థిరాస్తుల రీత్యా ఇక్కడ లగ్నాధిపతి కుజుడు, తర్వాత సప్తమాధిపతి శుక్రుడు కూడా చతుర్థ కేంద్రంలో ఉండటం వల్ల, దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీకు ఆకస్మికంగా ఏదో ఒక మంచి ఉద్యోగం కానీ, లేదా ఒక పదవి కానీ, కాంట్రాక్ట్ కానీ రావటం, విశేషమైన ధనలాభం కలగటం, స్థిరాస్తులు కొనాలనుకున్న వారికి, స్థిరాస్తుల్లో డీల్ చేసేవారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి చాలా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో ఈ శుక్రుడు కుజునితోనూ శనితోనూ కలవటం వల్ల వైవాహిక జీవితంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి అవతల వారితో కొద్దిగా నిదానంగా మాట్లాడి, సావధానంగా వారు చెప్పేది విని, తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నూతన వివాహ సంబంధాలు రావడానికి లేట్ అవుతుంది. అయితే ఇక్కడ విద్యార్థులకు చాలా మంచిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా ఈ తల్లితోనూ బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వీరి దీవెన వల్ల కానీ, లేకపోతే వారి తోడ్పాటు వల్ల కానీ మంచి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 2-3 స్థానాల అధిపతి శని ఇక్కడ ఉదయించడం వల్ల చాలా అద్భుతమైన యోగదాయకంగా ఉంటుంది. 3వ స్థానంలోకి రావటం వల్ల గతంలో అంటే గత నెల రోజులుగా మీరు కొద్దిగా పిరికితనానికి లోనవటం, తర్వాత ఆర్థిక విషయాల్లో ఏదైతే నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఉందో దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఇవన్నీ మీకు దాదాపుగా విశేషమైన ధైర్యం కలగటం, ఆర్థిక విషయాలన్నీ మీకు చాలా విశేషంగా కలిసి రావటం. 3వ స్థానంలో శని చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ కుజుడు కూడా, అంటే ఇక్కడ పంచమాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీ వ్యవహార శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మాయ చేసినట్టుగా వ్యవహారాలు చేస్తారు. ఇంకా 3వ స్థానంలో కుజుడు చాలా బలంగా ఉండటం వల్ల ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధించటం, తర్వాత మంచి పదవి, ఉద్యోగం, అధికారం, తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 6-11 స్థానాల అధిపతి శుక్రుడు కూడా ఇక్కడ 3వ స్థానంలోకి రావటం వల్ల మంచి ధనలాభం కలుగుతుంది. వ్యాపార రీత్యా రొటేషన్ పెరుగుతుంది. లాభాలు కలిసి వస్తాయి. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి లగ్నాధిపతి 2వ స్థానాధిపతి శని ఇక్కడ ఉదయించటం వల్ల గతంలో ఏర్పడినట్టే గత నెల రోజులుగా ఏదైనా నీరసం కానీ, నిస్రాణ కానీ, లేదా అనారోగ్యాలు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం తిరిగి పుంజుకుంటారు. ఆర్థిక విషయాల్లో తిరిగి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది. ఇంకా చతుర్థాధిపతి 11వ స్థానాధిపతి అయిన కుజుడు ఇక్కడ 2వ స్థానంలో ఉండటం వల్ల మాటల ద్వారా కానీ, లేకపోతే స్నేహితుల ద్వారా కానీ, లేదా తల్లి ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. వారి సహాయ సహకారాలు కానీ, లేకపోతే వారి ఆశీర్వాదం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక రాజయోగకారకుడు శుక్రుడు కూడా ఇక్కడ కుజునితోనూ తర్వాత శనితోనూ కలవటం వల్ల కేంద్ర కోణాధిపతుల రాజయోగం ఏర్పడుతుంది. ఇది ధనస్థానంలో ఏర్పడటం వల్ల, కుటుంబంలో ఉన్న ఐకమత్యం వల్ల, తర్వాత మీరు తీసుకునే మంచి ఆరోగ్యంతో, తర్వాత మంచి ఆలోచనతోనూ తర్కంతోనూ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. మంచి పదవి, ఉద్యోగం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విశేష ధన ప్రాప్తి, సంతానానికి శుభపరిణామాలు, ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే ఇక్కడ ముగ్గురు కేంద్రాధిపతుల కలయిక 2వ స్థానంలో ఏర్పడటం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి లగ్నాధిపతి తర్వాత 12వ స్థానాధిపతి శని ఉదయించటం వల్ల ఆరోగ్యం చాలా చాలా కుదుటపడుతుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే మీకు ఖర్చులు విశేషంగా తగ్గుతాయి. శశమహాపురుష యోగం యొక్క పూర్తి ఫలితాలు మీకు చేతికి అందుతాయి. మంచి పదవి కానీ, ఉద్యోగం, అధికారం కానీ, లేదా ఒక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు. ఇంకా ఆరోగ్యరీత్యా మీరు తీసుకునే జాగ్రత్తలన్నీ మంచి సత్ఫలితాలను ఇస్తాయి. దీంతోపాటు దశమాధిపతి కుజుడు ఇక్కడ లగ్నంలో ఉండటం వల్ల స్టామినా పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అయితే కొంత ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. ఆవేశాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శుక్రుడు రాజయోగకారకుడు 4-9 స్థానాల అధిపతి శుక్రుడు
ఇక్కడ వీరిద్దరితోనూ అంటే కుజునితోనూ శనితోనూ కలవటం వల్ల కేంద్ర కోణాధిపతుల రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల విశేషమైన ధనప్రాప్తి, స్థిరాస్తులు కొంటారు, స్థిరాస్తుల రీత్యా విశేషమైన లాభాలు వస్తాయి. విదేశీయాన విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. గురువుల వల్ల మేలు జరుగుతుంది, తండ్రి వల్ల మేలు జరుగుతుంది. తర్వాత విదేశాల్లో వీసా, గ్రీన్ కార్డ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, తర్వాత ఏదైనా మంచి ఉన్నత విద్య కోసం ట్రై చేసే వారందరికీ విశేషమైన మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా మంచి స్థిరత్వం సాధించడానికి, ఉన్నతి సాధించడానికి ఉపయోగపడతాయి. గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల చాలా మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. కోల్పోయిన స్టామినా తర్వాత ఇవన్నీ తిరిగి కలిసి వస్తాయి. విశేషమైన ఆరోగ్య లాభం, తర్వాత ధనలాభం, తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే రాజయోగం ఏర్పడుతుంది. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి 12వ స్థానాధిపతి శని ఉదయించటం వల్ల, అంటే ఇక్కడ మళ్ళా తిరిగి కొద్దిగా ఏలినాటి శని ఫలితాలు కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది, ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. దీంతోపాటు 2-9 స్థానాల అధిపతి కుజుడు కూడా 12వ స్థానంలోకి రావటం వల్ల మానసికంగా కొద్దిగా అగ్రెసివ్గా అవుతారంటే అంతర్గత మానసిక స్థితి, ఇన్సెక్యూరిటీ వల్ల మీరు విశేషంగా రియాక్ట్ అవ్వటం, తర్వాత దానివల్ల వ్యవహారాలు పాడవటం జరుగుతుంది. గురువులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంకా ఖర్చులు విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 3-8 స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఏలినాటి శని ఫలితాలు, తర్వాత 12వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. తర్వాత వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్ఘటనలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శనికి పరిహారం, తర్వాత కుజునికి సంబంధించిన పరిహారం, శుక్రునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.